హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగానే రైస్ని వండుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇందులో వెజిటబుల్స్ వేయనక్కర్లేదు, జస్ట్ టమాటోస్ ఉంటే సరిపోతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి చేయాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. అందులో కొంచెం నెయ్యి వేసి అలాగే ఒక 2 పావుల నూనె కూడా పోసుకోండి. మీకు నచ్చినంత ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేయండి. ఇప్పుడు అలా ఒక తిప్పి నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి, ఆనియన్స్, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత మరొక తిప్పేసేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం సేపు కలిపి ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలా పసుపు వేసి అలా తిప్పేసి నెక్స్ట్ ఇప్పుడు మనం టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన టమాటోస్ వేసుకొని ఆ టమాటోస్ ప్యూర్ ఇలా అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గించుకొని ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉన్న టమాటోలు వేసుకొని బాగా కలుపుకొని ఈ టమాటో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మనకి సపరేట్ అవ్వాలి, ఆయిల్ పైకి కనిపించాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నేను గరం మసాలా వేస్తున్నాను. ఇందులో టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం రైస్ని ఎంత బాగా కలుపుకుంటే గ్రేవీ అనేది అంత బాగా రైస్కి పట్టుకుంటుంది. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. న్యూగా యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఇదిగోండి చూడండి ఎలా ఉంది. టమాటో రైస్ చాలా బాగా కుదిరింది కదా. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. చలో మరి ఉంటాం. అలా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.